గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా K6 ప్రేక్షకులకి శివరాత్రి శుభాకాంక్షలు. ముందుగా ఈరోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ విశ్వవాసునామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, బహుళపక్షం, తిథి త్రయోదశి సాయంత్రం 5:05, తదుపరి చతుర్దశి, నక్షత్రం ఉత్తరాషాఢ, రాత్రి 7:48, తదుపరి శ్రావణం, వర్జం రాత్రి 11:58 నుంచి 1:38, దుర్ముహూర్తం సాయంత్రం 4:41 నుంచి 5:27, అమృత గడియలు మధ్యాహ్నం 12:59 నుంచి 2:41, రావుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు, సూర్యోదయం ఉదయం 6:45, సూర్యాస్తమయం సాయంత్రం 6:13. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ఈనాడులోని వార్తలను చూసుకున్నట్లయితే గుండె బల్లూరు మహబూబ్ నగర్ వరకు 4 వరుసలుగా NH 167 3,175 కోట్లతో 80 కిలోమీటర్ల మేర పనులు. కప్పులో కిక్కిచ్చే పోరు, నేడే భారత్ పాకిస్తాన్ మ్యాచ్. హంగులు చేచారొద్దు, ఆయా మున్సిపాలిటీల గెలుపు బాధ్యత ఇన్ఛార్జి మంత్రులదే. ఎక్స్ ఆఫీషియో ఓట్ల వినియోగంపై జాగ్రత్తగా వ్యవహరించాలి. మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. సంక్షేమ పథకాలు, ప్రజాపాలనపై నమ్మకానికి పుర ఫలితాలు నిదర్శనమని వెల్లడి. మున్సిపాలిటీలను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని పిలుపు. ఓటు హక్కున పురపాలిక, నగరపాలికల్లోనే ఎక్స్ అఫీషియో నమోదుకు అవకాశం. ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు విషయంలో ఎన్నికల సంఘం ఉత్తర్వులు. బలాలు తారుమారు, కీలకంగా మారుతున్న ఎక్స్ ఆఫీషియో ఓట్లు నమోదు చేసుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. చాలా పురపాలికల్లో కాంగ్రెస్కే విజయ అవకాశాలు. కాంగ్రెస్ ఖాతాలో వడ్డేపల్లి, సీఎంను కలిసి మద్దతు తెలిపిన ఏఐఎఫ్బి కౌన్సిలర్లు. అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్కు DOPT అనుమతి. ఫార్ములా ఈ రేసులో కీలక పరిణామం. కరీంనగర్లో పవర్ గేమ్, తెరపైకి స్వతంత్ర అభ్యర్థి. భాజపాను నిలువరించే యత్నాలు. కొత్తగూడెంలో కాంగ్రెస్, సిపిఐ చెరో 2.5 ఏళ్లు. నిజామాబాద్, మహబూబ్ నగర్ నగరపాలికలో అస్తానికి అంటూ వార్తిచ్చారు. 93 చోట్ల కాంగ్రెస్కు ఎక్కువ సీట్లు, ఓట్లు అత్యధికంగా నందికొండలో 69.60%, కాంగ్రెస్కు 39.8%, బరాసాకు 28.7%, భాజపాకి 15.6% ఓట్లు వచ్చాయి. కరీంనగర్ మేయర్ పదవి 100% భాజపాదే. కాంగ్రెస్, బరాసా మాజ్లిస్లో అడ్డుకోవాలని చూస్తున్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్. ₹1,00,000 కోట్లతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్, నగరాల పునర్నిర్మాణానికి కేంద్రం సాయం. 5 ఏళ్లలో 4 లక్షల కోట్లు పెట్టుబడులు. మార్కెట్ అనుసంధానంగా పట్టణాభివృద్ధి. అస్సాంలో నంది గర్భంలో రైలు, రోడ్డు వంతెన. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు. ఈశాన్య భారతంలో చారిత్రాత్మక ఘట్టం. అస్సాంలో తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ప్రారంభం. జాతీయ రహదారిపై దిగిన ప్రధాని మోదీ విమానం. ఇవి ఈనాడులోని వార్తలు. అలాగే సాక్షిలో చూసుకున్నట్లయితే 3 ముక్కలాట, 36 హంగ్ మున్సిపాలిటీలో ప్రధాన పార్టీలకు అగ్ని పరీక్షల, పాలక మండల ఏర్పాట్లు. రాజకీయ వైరాన్ని పక్కన పెట్టి అధికారం పంచుకుంటేనే అందలం ఎక్కే పరిస్థితి ఉంది. 15 చోట్ల కాంగ్రెస్కు బీఆర్ఎస్ లేదా స్వతంత్రాల సహకారం అవసరం. బీఆర్ఎస్, బీజేపీ కలిస్తే 15 చోట్ల కాంగ్రెస్కు చెక్ పెట్టేలా ఫలితాలు. వాటిలో 10 బీఆర్ఎస్, 5 బీజేపీకి ఎక్కువ స్థానాలు. పదవుల పంపకాలు, 3 పార్టీల వ్యూహాలపై ఆసక్తి. అధికారికంగా అవగాహన కుదరకుంటే గోడ దూకులే పరిష్కారం. ఇప్పటికే జోరుగా సాగుతున్న బేరసారాలు. మరో 5 చోట్ల ఇతర పార్టీలు ఎక్స్ ఆఫీషియోలతో పగ్గాకు యత్నం. మున్సిపల్స్లో కాంగ్రెస్కు 40% ఓట్లు, 15 లక్షల ఓట్లతో అగ్రస్థానంలో నిలిచిన అధికార పార్టీ. బీఆర్ఎస్కు 28.7% ఓట్లు, 10 లక్షల పైనే ఓట్లు పొందిన ప్రధాన ప్రతిపక్షం. 2 పార్టీల మధ్య వ్యత్యాసం 4.17 లక్షల ఓట్లు. గతంలో ఉన్న 15% ఓట్లు నిలబెట్టుకున్న బీజేపీ. గణాంకాలు వెల్లడించిన ఈసీ. రేపు మేయర్, చైర్పర్సన్ల ఎన్నిక. ఈ ఎన్నికలు పూర్తయ్యేదాకా ఎన్నికల కోడ్ అమల్లోనే. టార్గెట్ 90 మున్సిపాలిటీలో పగ్గా వేయడంపై దృష్టి పెట్టాలన్న సీఎం. పార్లమెంట్ ఇన్ఛార్జి మంత్రులకే బాధ్యత అప్పగించిన రేవంత్. స్వతంత్రులు కలిసి వచ్చే పార్టీల సహకారం తీసుకోవాలని దిశానిర్దేశం. మంత్రులు, పార్టీ నేతలతో ప్రత్యేక భేటీ. మున్సిపల్ ఫలితాలపై సంతృప్తి. మేడిగడ్డ పునరుద్ధరణ ఖర్చు మీదే అంటూ వార్తిచ్చారు. మీ నిర్లక్ష్యంతోనే బ్యారేజ్ కుంగిపోయింది. పరస్పర అంగీకారంతో మరమ్మతుల ప్రశ్నే ఉత్పన్నం కాదు. సహకరించకపోతే కఠిన చర్యలు తప్పవు. LNTకి మరోసారి రాష్ట్ర ప్రభుత్వం అల్టిమేటం చేసింది. ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి. పాలేరు రిజర్వాయర్లోకి దూసుకెళ్లిన కారు. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశానికి వ్యతిరేకిస్తూ పుస్తకం రచన. కారు నడిపిన వ్యక్తి ఒడ్డుకు చేరాక పరారవడంపై అనుమానాలు. పాలమూరు ప్రగతికి రాజమార్గం.
గుండెబెల్లూరు మహబూబ్ నగర్ హైవే విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం. కాంగ్రెస్ అలంకారానికి పురతీర్పే సమాధానం. అధికారంలో ఉన్న ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. బీజేపీకి ఫలితం సున్నాయే. ప్రతిపక్షంగా మేము సత్తా చాటాం. మీడియాతో ఇష్టాగోష్ఠిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజా తీర్పునకు విరుద్ధంగా కుట్ర చేస్తే అంతు చూస్తాం. రోడ్లపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలను తిరగనివ్వం. మ్యాజిక్ ఫిగర్ దాటినందున కరీంనగర్ కార్పొరేషన్ను కైవసం చేసుకుంటామంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈఎల్ఎఫ్ఐ ల్యాండ్ అయిన మోదీ లాంఛనంగా జాతికి అంకితం. ఈశాన్యంలో తొలి హైవే రన్వే గర్వించదగ్గ క్షణాలివి అంటూ ప్రధాని తెలిపారు. సూపర్ 6 అవుట్. 3 కోట్ల మందికి మూడోసారి మోసాలే. నగరాలు పట్టణాలకు మహర్దశ అంటూ వార్తిచ్చారు. శాంతి భద్రతలను పరిరక్షిస్తా 18 నెలలుగా కొనసాగుతున్న అనిశ్చితికి చరమగీతం పాడుతూ ఇకపై తమ పరిపాలనలో శాంతి భద్రతలకు పెద్దపీట వేస్తామని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చైర్మన్ తారిక్ రెహమాన్ ప్రకటించారు. నిత్యం అబద్ధాలు చెప్పడమేనా అమిత్ షా? కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నిత్యం అబద్ధాలు చెప్పడం అనే కొత్త సంప్రదాయాన్ని రాహుల్ ప్రారంభించాడని మండిపడ్డారు. అమెరికాలో కర్ణాటక విద్యార్థి అదృష్టం. అమెరికాలోని కాలిఫోర్నియాలో పీజీ చదువుతున్న భారతీయ విద్యార్థి కర్ణాటకకు చెందిన సాకే శ్రీనివాసయ్య అదృశ్యమయ్యారు. ఆ వార్తనిచ్చారు. భారత్ ఎక్స్ పాకిస్తాన్ T20 ప్రపంచ కప్లో నేడు కొలంబోలో జరిగే పోరులో దాయాది జట్లు తలబడుతున్నాయి. ఆ వార్తిచ్చారు. ఆయన జగం ఆమె సంఘం. స్త్రీ పురుషులు కలిస్తేనే పరిపూర్ణత. వారిలో ఎక్కువ తక్కువలు లేవు. ఇరువురు సమానమేనని వేదకాలం నుంచే నిరూపించిన స్వరూపం అర్ధనారీశ్వరి రూపం అని చెప్పేసి వార్తనిచ్చారు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే గుండెబెల్లూరు మహబూబ్ నగర్ 4 వరుసల రహదారి 3175 కోట్లతో 8 కిలోమీటర్ల మేర విస్తరణ. అస్సాంలో తొలి అండర్ వాటర్ రోడ్ కమ్ రైల్ టన్నెల్. పట్టణ ప్రాంతాల అభివృద్ధికి 1,00,000 కోట్లతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్. 18,509 కోట్లతో 3 రైల్వే ప్రాజెక్టులు. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ డిస్కమ్ సిద్ధం. వారం రోజుల్లో TGERCకి దరఖాస్తు. సలహాల స్వీకరణ అనంతరం లైసెన్స్ జారీపై నిర్ణయం. ఆస్తులు, ఉద్యోగులు, అప్పుల విభజనపై స్పష్టత. మహాదేవ మహాశివరాత్రి సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు. కీసరగుట్టకు 330, ఏడుపాయలకు 125 బస్సులు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం, వేములవాడకు సర్వీస్లో. జూన్ 2న స్కిల్ వర్సిటీ భవనాల ప్రారంభం. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. 4 బ్లాకులుగా 3.95 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం. 25,000 అగ్నివీర్ పోస్టులకు నోటిఫికేషన్. ఏప్రిల్ 1 వరకు దరఖాస్తుకు అవకాశం. CECపై అభిశాసన నేపథ్యంలో విపక్షాల యోచన. పట్టణ ఓటర్లలో 39.8% కాంగ్రెస్ వైపే. బీఆర్ఎస్కు వచ్చిన ఓట్ల శాతం 28.76%. చేజిక్కించుకోండి. హంగు వచ్చిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కాంగ్రెస్కు సాఫీగా అధికారం దక్కాలి. 17న రైతు భరోసా. యాసంగి పెట్టుబడి సాయం అందించనున్న ప్రభుత్వం. 1.46 కోట్ల ఎకరాలకు అందించేలా ప్రణాళిక. హంగులో కింగ్ కావాలని కాంగ్రెస్ బీఆర్ఎస్ తీవ్ర ప్రయత్నాలు. 30కి పైగా గెలుస్తామనుకుంటే 17 వచ్చాయి. బీఆర్ఎస్కు సినిమా ముందుంది. ప్రజా తీర్పుపై కుట్రలు చేసే రోడ్లపై తిరగనివ్వం. ఇదేం పనితనం? మున్సిపల్ ఫలితాలపై బీజేపీ అధిష్టానం సీరియస్. అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్కు కేంద్రం ఓకే. ఫార్ములా ఈ కార్ రేస్లో కేసులో కీలక పరిణామం అని చెప్పేసి వార్తనిచ్చారు. అలాగే నమస్తే తెలంగాణలో చూస్తే నేడు మహాశివరాత్రి. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. అందరూ సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. ఆర్మీ రచనలపై నియంత్రణ. 40% చేతికిలా. మున్సిపల్స్లో కాంగ్రెస్కు కార్ బ్రేక్. బీఆర్ఎస్కు అన్ని సీట్ల అంటూ వార్తిచ్చారు. హంగ్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు 17 చోట్ల ఛాన్స్. కారుతికి కాటగల్సిండ్రు. మున్సిపాలిటీలో ఓటు ఉంటేనే ఎక్స్ ఆఫిషియో. రేవంత్ ఏ పార్టీ నుంచి మళ్ళీ సీఎం అవుతాడు అంటూ మేము కష్టపడితే రేవంత్ సీఎం అయిండు. ఇప్పుడు అహంకారంతో మాట్లాడుతున్నాడు. 10 ఏళ్ళు నేనే సీఎం అని చెప్పుకోవడం రాహుల్ను కాంగ్రెస్ను అవమానించడమే. తెలంగాణలో ఇంకా చంద్రబాబు మనుషులు, ఆంధ్ర పెత్తదారులు రాజ్యమే నడుస్తున్నది. ఇది రాహుల్ కాంగ్రెసా, రేవంత్ కాంగ్రెసా? రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. EHS కన్నా ప్రైవేట్ పాలసీ మిన్నా అనే వార్తనిచ్చారు. యూరియా కోసం లబోదిబో. కరీంనగర్ జిల్లా మొలంగూరులో ధర్నా. స్టూడెంట్స్ ఫెయిల్. HMలకు నోటీస్. 60% లోపు ఫలితాలు వచ్చిన 31 స్కూల్ హెడ్ మాస్టర్లకు షోకేజ్. విద్యార్థులు ప్రాక్టీస్ టెస్టుకు గైర్హాజరుపైన సీరియస్ అయ్యారు.
ప్రభుత్వ లబ్ధి పొందారా? ఇందిరమ్మ ఇల్లు కట్ 20,000కు పైగా ఇళ్ల రద్దు, చిన్న చితక వ్యాపారం ఉన్న ఇండ్లు పొందేందుకు అనర్హులేనంటూ ఆ వార్తనిచ్చారు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. सुखं कुरु पट स्वाहा। ॐ नमो हनुमते भयभञ्जनाय। सुखं कुरु पट स्वाहा।
स्वाहा ॐ नमो हनुमते भयभञ्जनाय सुखं कुरु फट् 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 स्वाहा ॐ नमो हनुमते పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలని చూద్దాం. ఈనాలోని వార్తలను చూసుకున్నట్లయితే బాలలు మహిళలన్నీ అడ్డు పెట్టుకొని జిల్లాకు గుట్టుగా గంజాయి చేర్చుతున్న మూటాలనే వార్తనిచ్చారు. ముస్తాబైన శైవ క్షేత్రాలు విద్యుత్ దీపాల అలంకరణలో నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయం. మేయర్ కోసం కాంగ్రెస్ పావులు అస్తం శిబిరానికి భరోసా కార్పొరేటర్ బోధన స్థానంపై సందిగ్ధత. కొనసాగుతున్న నీటి విడుదల 22న గురుకుల ప్రవేశ పరీక్ష. కూతపెట్టి వస్తా కాచుకో గీత తొక్కి వెళ్తా పట్టుకో. చదువరులు నగర పాలకులు అండర్ గ్రాడ్యుయేట్ కార్పొరేటర్లు అధికం 30 నుంచి 49 వయసు వారు 40 మంది. చరవాణిలో లీనమై రుగ్మతకు చేరువై యువతకు వ్యసనంగా మారుతున్న స్క్రీన్ టైం అంటూ వార్తనిచ్చారు. కార్పొరేషన్లో ప్రతిపక్ష పాత్ర పోషిస్తామంటూ ఎంపీ అరవింద్ తెలిపారు. ఆ వార్తనిచ్చారు. ఎక్సాఫిషియో ఓట్లకు దరఖాస్తులు, పోస్టులో కోత, చదువులకు వేత, విద్యా హక్కు చట్టం అంటూ వార్తనిచ్చారు. షెడ్లు నిరుపయోగం, నిర్మాణాలు ధ్వంసం, రహదారి ధ్వంసం, ప్రయాణం భారం. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్య మేళా, వాలీబాల్ టోర్నీ ప్రారంభం. హామీలు నెరవేర్చుతామనే వార్తనిచ్చారు. శివరాత్రికి ముస్తాబైన శైవ క్షేత్రాలు. శంభునిగుడి, బోధన్ ఏకచక్రేశ్వర ఆలయం, విక్కునూరు సిద్ధ రామేశ్వర ఆలయం అని చెప్పేసి వాటికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. అప్పుడు సర్పంచ్, ఇప్పుడు కౌన్సిలర్, ఎంపీటీసీ మాజీ సభ్యురాలు కూడా. 29 మందిలో ఒక్కరే ఓడిన స్నేహితులు ఓరా ఓరిగా తలపడి ఓడి
విద్యార్థుల లక్ష్యం నిర్దేశించుకోవాలి, ఉర్దూ భాష ఔన్నత్యాన్ని చాటాలి, బేస్బాల్ జిల్లా జట్ల ఎంపిక, కుటుంబ కలహాలతో అన్నను చంపిన తమ్ముడు, ఆదర్శ పాఠశాలలో ప్రవేశాలకు ఆహ్వానం, నిర్లక్ష్యం ప్రణాళిక లోపం అని చెప్పేసి ఆ వార్తనిచ్చారు. ఇవి నాలోని వార్తలు. అలాగే సాక్షిలో చూస్తే 16న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. ఏర్పాట్లను పరిశీలించిన ఏసీపీ మున్సిపల్ కమిషనర్ నమో నీలకంఠ బోలా శంకర్డు లింగ రూపంలో ఉద్భవించే మహాశివరాత్రి వేడుకలకు జిల్లాలోని ఆలయాలు ముస్తాబయ్యాయి. ఇందూర్ మేయర్ ఎవరో హంగ్ నేపథ్యంలో ఉత్కంఠ, కాంగ్రెస్ ఎంఐఎం కలిసి కౌన్సిల్ ఏర్పాటు, కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి ఓటమితో పెరిగిన పోటీ, ఓటర్ల తీర్పే వేరు, కొందరు అభ్యర్థులకు 0 ఓట్లు, మరికొందరికి సింగిల్ డిజిట్. యువత మత్తుకు బానిస కావద్దు, సిపి సాయి చైతన్య తెలిపారు. నేటి నుంచి సత్ సేవాలాల్ జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. పేపర్ మిల్లు అగ్ని ప్రమాదంపై కేసు నమోదు. 5 లక్షల ఎకరాలు దాటి జిల్లాలో సాగవుతున్న యాసంగి పంటలు అత్యధికంగా 4.25 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు. జిల్లాలో చివరి దశలో నాట్లు. పెద్దల ఆశీర్వాదమే ఫైనల్. ఆర్మూర్ భీమ్గల్ మున్సిపాలిటీలో ఉత్కంఠ, 2 చోట్ల చైర్పర్సన్ రేసులో ఉన్న అభ్యర్థుల ఓటమి. తెరపైకి వచ్చిన ఆశావాహులు, పరిగణలోకి రాజకీయ అనుభవం, సామాజిక సమీకరణాలు అని చెప్పేసి వార్తనిచ్చారు. డిచ్పల్లి పోలీస్ సబ్ డివిజన్లకు ఆమోదం. 7 పోలీస్ స్టేషన్లతో ఏర్పాటు, ఉత్తర్వులు వెలువడడమే ఆలస్యం. ముస్తాబైన శివాలయాలు. నేడు మహాశివరాత్రి ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ గ్రామ కమిటీ సభ్యులు. మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికలకు ఏర్పాట్లు. బోధన్పుర చైర్మన్ ఎన్నిక రసావతారం. పరమేశ్వర పాహిమాం. నేడు మహాశివరాత్రి, ముస్తాబైన శైవ క్షేత్రాలు, లింగోద్భవ పూజలకు ఏర్పాట్లు అని చెప్పేసి వార్తిచ్చారు. పల్లె ప్రకృతి వనంపై గొడ్డలి వేటు. కలపను అమ్ముకున్న సర్పంచులు పట్టించుకునే అధికారులు. అవెన్యూ ప్లాంటేషన్లది అదే గతి. నికల్పూర్లో పావురాలు కలకలం. కాళ్లకు రింగు చూసి ఆందోళనకు గురైన గ్రామస్తులు. బంజారాల మార్గదర్శి. నేడు సేవలాల్ మహారాజ్ జయంతి. ఉమ్మడి జిల్లా ఐకేపీసీసీలకు శిక్షణ, ఎస్హెచ్జీలకు ఆర్థిక రుణ చేకూర్పు అంశాలు. వివాహిత ఆత్మహత్య చేసుకుంది డొంకేశ్వర్లో, అన్నం చంపిన తమ్ముడు వర్ణి. సేవలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించాలి అని చెప్పేసి ఆ వార్తనిచ్చారు. ఈ సాక్షిలో వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూస్తే జలవాసం ముగిసింది, ఇక నుంచి వర్షాకాలం వరకు దీప నైవేద్యాలు. కవర్ కట్ లాభాలు పట్టు. మామిడికాయలకు మ్యాంగో బ్రౌన్ కవర్స్, నాణ్యమైన దిగుబడులు సాధ్యం, రైతులు అధికారులు. ముస్తాబైన శైవ క్షేత్రాలు. నేడు మహాశివరాత్రి, ఉపవాసాలు, జాగరణలతో మహాశివునికి పూజలు, ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ కమిటీలు. ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ బాస్కెట్బాల్ పోటీలకు ఫిజికల్ డైరెక్టర్ రమేష్. నేటి నుంచి 21 వరకు సేవలాల్ జయంతి వేడుకలు. సాగునీటి కోసం గ్రామస్తులు భగీరథ యత్నం. 3 రోజులుగా జేసీబీలతో పూడికతీత. వీడీసీ చొరవతో పంటలకు చేరిన గుత్ప నీరు. హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు. ఆమెదే జోరు. భీమ్గల్ మున్సిపాలిటీలో రెండోసారి పీఠం మహిళలకే. ఎరువుల కోసం తప్పని ఇబ్బందులు. గోదాంలకు తాళాలు, రైతులకు అందని యూరియా. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి, సిపి సాయి చైతన్య తెలిపారు. ప్రతిపక్ష హోదాలో ఉంటామంటూ నిజామాబాద్ కార్పొరేషన్ ఫలితాలపై ఎంపీ అరవింద్ వ్యాఖ్యలు. మేయర్ పదవిపై తెల్లని ఉత్కంఠ. చర్చల దశలోనే కాంగ్రెస్ ఎంఐఎంల పొత్తు. బీసీ మహిళలకే దక్కనున్న మేయర్ పదవి. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు ఏర్పాట్లు. ఏసీపీతో కమిషనర్ సమీక్ష. కాన్ఫరెన్స్ హాల్ పరిశీలన. అభ్యర్థులకు ఆహ్వాన పత్రాలు ప్రమాణం చేయనున్న కార్పొరేటర్లు. రేసింగ్ బర్డ్స్. లక్షల రేస్ వలలో బ్రేక్. నికల్పూర్లో రైతు వలలో చిక్కిన 3 రేసింగ్ పావురాలు. కాళ్లకు నంబర్లు, రింగులు గుర్తింపు. బెంగళూరు, హైదరాబాద్లో భారీ రేస్లో దారి తప్పిన గ్రామానికి చేరిన పక్షులు హాని చేయకుండా ఆకాశంలోకి వదిలిన రైతులు. ఫలితాలపై నిరాశ, తప్పిదాలపై పార్టీలో చర్చ. భీమ్గల్ ఐక్యతతో కాంగ్రెస్కు ఫలితాలు. ఆర్మూర్లో కొంపముంచిన విభేదాలు అని చెప్పేసి వార్తనిచ్చారు. అలాగే నమస్తే తెలంగాణలో చూస్తే శివ పూజకు వేలాయే. నేడు మహాశివరాత్రి పర్వదినం ఆ వార్తనిచ్చారు. శైవ క్షేత్రాలకు కామారెడ్డి నుంచి ప్రత్యేక బస్సును. మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో మద్దతుకు దూరం. మేయర్ బరిలో బీజేపీ నిలిచేలా ప్రతిపక్షంలోనే ఉంటామంటూ ఎంపీ అరవింద్ వ్యాఖ్యలు. నంబర్ లేకుండా దూసుకెళ్తున్నారు. బైక్లకు కనిపించని నంబర్ ప్లేట్లు పట్టించుకొని ట్రాఫిక్ పోలీసులు. పోలీసులపై నేనే కేసు పెడతా అంటూ ఎంపీ అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.